ఛానల్‌కి స్వాగతం. ముందుగా ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం ఒక బేసిక్ ఇంట్రడక్షన్. ఒక ముఖ్య సూచన. దళారుల మాటలన్నీ మోసపోకండి. కష్టపడి చదివి రైల్వేలో ఉద్యోగం సంపాదించండి. రైల్వేలో ఉద్యోగం సంపాదించడానికి మధ్యవర్తులు, దళారుల, జాబ్ రాకెట్ ముఠాల వలలో పడకండి. మీ కష్టార్జితాన్ని వృధా చేసుకోండి. గుర్తుంచుకోండి, కేవలం మీ ప్రతిభతోనే మీరు రైల్వేలో ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు. ఇలా ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెప్తే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయండి, లేదా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ కి సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచబడుతుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటీస్ ఎందుకు మీకు డీటెయిల్‌గా చెప్తున్నానంటే చాలామంది మోసపోయారు బయట. లైక్ రైల్వే జాబ్ ఇప్పిస్తామని చెప్పి చాలామంది బయట అమౌంట్స్ అది వసూలు చేస్తున్నారు. సో, అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లారిటీ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ ఆడియో బైట్ అనేది ప్లే చేశాను. అలాగే మన ఎవ్రీ వీడియో ముందు ఈ ఆడియో బైట్ అనేది ఉంటుంది. సో దట్ అందరికీ అవేర్‌నెస్ ఉంటుంది. రైల్వే జాబ్స్ అన్నీ ఎక్కడ ఎవరు లైక్ మనీ ద్వారా తెచ్చుకోలేరు. ఓన్లీ త్రూ దేర్ మెరిట్. ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన మార్క్స్ బేస్ మీద మాత్రమే రైల్వే జాబ్ అన్నది వస్తుంది. ఓకే. మన మన ఛానల్లో పూర్తిగా రైల్వే జాబ్ రిలేటెడ్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ రైల్వే రిక్రూట్మెంట్‌కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జామ్‌కి సంబంధించిన సిలబస్ మనం కంప్లీట్ చేస్తాము. ఓకే. మనం ఎందుకు రైల్వే రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ గురించి ఫోకస్ చేస్తున్నామంటే రైల్వే లాస్ట్ ఇయర్ 2024లో మనకి రైల్వే నోటిఫికేషన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అలాగే రైల్వే మినిస్టర్ గారు ఏం చెప్పారంటే లైక్ ఎవ్రీ ఇయర్ రైల్వే రిక్రూట్మెంట్ అనేది చేస్తుంది. ఎవ్రీ ఇయర్ రైల్వే క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది రిక్రూట్మెంట్‌కి సంబంధించి సిమిలర్ టు ఎస్ఎస్‌సి. ఆ క్యాలెండర్ బేసిస్ మీద ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్స్ అనేవి జరుగుతాయని చెప్పారు. అలాగే ఆ మాట మీద బేస్ చేసుకుని మాత్రమే కాదు, ఈవెన్ మనకు గనుక చూసుకుంటే 2024లో అన్ని రిక్రూట్మెంట్స్ కంప్లీట్ అవుతున్నాయి ఆల్మోస్ట్. 2024లో ఇచ్చిన రిక్రూట్మెంట్స్ అన్నీ ఈవెన్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా ఇవ్వటం స్టార్ట్ చేశారు. సో, మనం ఇక ఎవ్రీ ఇయర్ రైల్వే రిక్రూట్మెంట్ అన్నది జరుగుతుంది. సో మీరు ప్రిపేర్ అయితే ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అన్న రైల్వే జాబ్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకే. మన ఛానల్లో ఏంటంటే పర్ఫెక్ట్ స్ట్రాటజీ అన్నది డిజైన్ చేసి చెప్తాము. అలాగే మనం మొత్తం స్ట్రాటజీ అలాగే సిలబస్ ప్రిపరేషన్ మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేసిస్ మీదే ఉంటుంది. ఆల్సో తెలుగులోనే ఉంటుంది. తెలుగులోనే ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే మన ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రైల్వేకి సంబంధించిన కోర్సెస్ అన్నీ మోస్ట్లీ హిందీలోనే ఉన్నాయి. అంటే ఏవైతే యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ మోస్ట్లీ హిందీలోనే అవైలబుల్గా ఉన్నాయి అందరికీ. తెలుగులో చాలా తక్కువ మంది వీడియోస్ చేస్తున్నారు రైల్వేకి సంబంధించి. ఈవెన్ రైల్వేలో తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. సో అందుకే మనం తెలుగులోనే అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం కోసం పూర్తి కోర్సెస్ అన్నీ తెలుగులోనే ఉంటున్నాయి. అలాగే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం అన్ని కోర్సెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో అవైలబుల్గా ఉంటాయి. మనం నాట్ ఈవెన్ 1 రూపీ కూడా ఎవరి దగ్గర తీసుకోము. ఓకే. మన ఛానల్ మెయిన్ మోటివ్ కూడా అదే. ఏంటంటే అన్‌ఎంప్లాయిడ్ యూత్‌కి ఉపయోగపడేటట్టుగానే వీడియోస్ ఉండాలి. ఆల్సో అన్‌ఎంప్లాయిడ్ యూత్ దగ్గర మనీ ఉండదు. ఈవెన్ నేను ఎందుకు ఈ ఇనిషియేటివ్ తీసుకున్నాను అంటే ఈవెన్ నేను కూడా ఒక రకంగా అన్‌ఎంప్లాయిడ్ యూతే. లక్కీగా నేను ఈ 2024 రిక్రూట్మెంట్లో జాబ్ అనేది వచ్చింది. సో దట్ ఇప్పటి వరకు నేను ఫేస్ అయిన స్ట్రగుల్స్ ఇంకెవరు ఫేస్ చేయకూడదు అన్న ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ అనేది స్టార్ట్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా అప్కమింగ్ రైల్వే జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అలాగే 2025 నోటిఫికేషన్స్ ఇంకా ఏవి రాబోతున్నాయి, అలాగే ఇప్పటివరకు ఏవైతే వచ్చినాయి, ఆల్సో ఎట్ ప్రజెంట్ ఇప్పటికిప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి ఏవైనా నోటిఫికేషన్స్ అవైలబుల్గా ఉన్నాయా, సో వీటన్నిటి గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే. అలాగే రైల్వే ఎగ్జామ్స్ అన్నిటికి కామన్ సిలబస్ ఉంటుంది. సో ఆ సిలబస్ ఏముంటుంది, దాన్ని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది ఈ వీడియోలో మనం డీటెయిల్గా చెప్పుకుందాం.
ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైల్వే ఎగ్జామ్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. రైట్ నౌ మనకి ఎన్టీపీసీ డిగ్రీ అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఎన్టీపీసీ యూజీ ఎగ్జామ్స్ అన్నీ జరుగుతున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్. ఈ ఎన్టీపీసీలో ఏమేం జాబ్స్ ఉంటాయంటే సీనియర్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, అలాగే టైపిస్ట్, సీనియర్ క్లర్క్, టీసీ, ఇవన్నీ ఈ జాబ్స్ అన్నీ ఎన్టీపీసీ ద్వారా రిక్రూట్ చేస్తారు. అంటే ఎన్టీపీసీ ఎగ్జామ్ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ అలాగే గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ ద్వారా. గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇది 2024 నోటిఫికేషన్కి సంబంధించింది. ఆ, ఈ- ఈ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అన్నీ ఆగస్టు 7th నుంచి సెప్టెంబర్ 8th మధ్యలో కండక్ట్ చేస్తామని చెప్పి రైల్వే బోర్డు అఫీషియల్గా అనౌన్స్ చేసింది. సో ఎన్టీపీసీ యూజీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ ఇవి. ఇప్పుడు ఆర్ఆర్పి గ్రూప్ డికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ సెప్టెంబర్ టు అక్టోబర్లో ఉండొచ్చు. ఇవి ఏంటంటే ఎక్స్పెక్టెడ్ డేట్స్ అనమాట. ఎగ్జాక్ట్ ఈ డేట్స్ ఉండకపోయినా కానీ ఆల్మోస్ట్ అంటే సెప్టెంబర్ అయితే ఆల్మోస్ట్ కాదు, మోస్ట్లీ 90% నేను చెప్తున్న ఈ మంత్స్లోనే మీకు ఈ ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి. ఓకే, సో దానికి తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇన్ కేస్ ఎవరైనా స్టార్ట్ చేయకపోతే. ఓకే, ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో ఉంటుంది ఎగ్జామ్స్ అనేవి. ఆల్సో ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ అంటే మామూలుగా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ట్రైన్ డ్రైవర్స్. దీనికి సంబంధించిన CBT-1 2025కి సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఈవెన్ అప్లికేషన్ డేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మొన్న మే మంత్ 16th ఎండ్ అయిపోయినట్టుంది లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్. ఎనీహౌ అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ CBT-1 మోస్ట్లీ నవంబర్ టు డిసెంబర్ మధ్యలో ఉంటుంది. నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 పోస్టులు అన్నది యాక్చువల్గా ఇది 2024 నుంచే స్టార్ట్ చేసింది. ఈ సెపరేట్ కేటగిరీ తీసుకొచ్చి దానికంటూ సెపరేట్ ఎగ్జామ్ పెట్టడం అన్నది. ఆల్సో మీకు ఉన్న అన్ని ఎగ్జామ్స్లోనూ ఈవెన్ గ్రూప్ డి ఎగ్జామ్ అయినా మీకు CBT-1 ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. వేరే టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3కి మాత్రం ఓన్లీ ఒకటే టెస్ట్ CBT-1 కనుక అంటే CBT అంటే మీనింగ్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. సో ఓన్లీ ఒక్క ఎగ్జామ్తో మీరు ఎగ్జామ్స్ పూర్తి మొత్తం ఎగ్జామ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది అంటే అవి ఈ టెక్నీషియన్ ఎగ్జామ్స్ మాత్రమే. సో టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఒక్క ఎగ్జామ్ మీరు చాలా బాగా రాస్తే అక్కడితో మీకు జాబ్ వచ్చేస్తుంది. కండిషన్స్ ఏంటంటే లైక్ మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కరెక్ట్గా ఉండాలి. ఓకే, దీనికి సంబంధించి స్టిల్ మనకి అప్లికేషన్కి ఇంకా టైం ఉంది. ఎప్పటి వరకు ఏంటన్నది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. అలాగే నెక్స్ట్ ఆర్ఆర్బి జేఈ ఇది లైక్ టెక్నీషియన్ మనం కనుక చూసుకుంటే టెక్నికల్ కేటగిరీస్లో జూనియర్ ఇంజనీర్ అన్నది హైయెస్ట్ లెవెల్ పోస్ట్ జాబ్స్ అనమాట. ఎలా అంటే మీకు ఎన్టీపీసీ నాన్ టెక్నికల్లో హైయెస్ట్ పోస్ట్ వచ్చేసి మీకు స్టేషన్ మాస్టర్ లెవెల్ 6. సిమిలర్లీ మనకి టెక్నికల్ కేటగిరీస్లో చూసుకుంటే జూనియర్ ఇంజనీర్ అన్నది లెవెల్ 6 పోస్ట్. సో ఇది హైయెస్ట్ లెవెల్ పోస్ట్ అనమాట. దీనికి సంబంధించి కూడా మనకి ఆల్మోస్ట్ 2024కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో 2025కి సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది. మోస్ట్లీ దీనికి సంబంధించిన CBT-1 ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటుంది. ఓకే, ఇవన్నీ రైట్ నౌ ఉన్న ఎగ్జామ్స్ రైల్వేకి సంబంధించి. అలాగే ఫ్యూచర్లో రాబోయే ఎగ్జామ్స్ 2025లో. ఇప్పుడు మనం రైట్ నౌ ప్రజెంట్ ఇప్పటికిప్పుడు మనం అప్లై చేసుకోవడానికి ఏ ఎగ్జామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో వాటి గురించి చూద్దాం. టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి మనకి అప్లికేషన్ డేట్స్ June 28 నుంచి July 28 వరకు ఉందన్నమాట. ఈలోపు మనం రైల్వే వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్ఆర్బి అప్లై అని చెప్పి వెబ్సైట్ ఉంటుంది, apply.gov అని చెప్పి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇన్ కేస్ ఇప్పటివరకు రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ చేసుకొని అప్లై చేయండి. ఆర్ఎల్స్ ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్ ఆ అకౌంట్ తోటి లాగిన్ అయ్యి అక్కడున్న నోటిఫికేషన్స్ అవైలబుల్గా ఉన్న నోటిఫికేషన్స్ చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 3 అవైలబుల్గా ఉంటాయి.
వాటికి అప్లై చేయండి. ఇది కాకుండా మీకు ఇంకా వేరే నోటిఫికేషన్స్ ఏం రావచ్చు అంటే 2025లో ఒకటి ఆర్పిఎఫ్ ఎస్ఐ, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, రైల్వే పోలీస్ ఫోర్స్కి సంబంధించి ఎస్ఐ రిక్రూట్మెంట్, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా జరగచ్చు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మీ మెడికల్ స్టాండర్డ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో అన్నది చెక్ చేసుకోండి. రీజన్ ఏంటంటే మీరు రైల్వేలో ఏ ఎగ్జామ్స్ కష్టపడి రాసిన తర్వాత మెడికల్కి వెళ్ళిన తర్వాత మీరు అన్ఫిట్ అని తెలిస్తే మీరు అప్పటి వరకు అట్లీస్ట్ ఒక 1 year ఆర్ 6 months టైం రైల్వే ఎగ్జామ్స్ మీద స్పెండ్ చేసిన టైం మొత్తం వేస్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లారిటీగా చూసుకోండి, మీరు ఏ పోస్టులకి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్ మీరు ఉన్నారా లేదా అన్నది. ఓకే, రైట్ నౌ నేను మీకు చూపిస్తున్న మెడికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ అన్ని టెక్నీషియన్స్కి సంబంధించి. ఎందుకంటే రైట్ నౌ మనం అప్లై చేసుకునేది టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 కదా. సో దానికి సంబంధించి మ్యాక్సిమం హైయెస్ట్ స్టాండర్డ్ మీరు ఎంత ఉండాలి, A3. ఓకే, మెయిన్ రైల్వేలో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చూసేది ఐ సైట్ అన్నది మీకు అంటే మీరు వాడుతున్న సపోజ్ మీకు కనుక ఐ సైట్ కనుక ఉంటే ఆ ఐ సైట్ యొక్క మీరు వాడుతున్న లెన్స్ ఉంటుంది కదా, ఐ సైట్ 2 డయాప్టర్ కంటే ఎక్కువ ఉండకూడదు. అంటే -2 మైనస్లో ఉంటుంది కదా పవర్ ఆఫ్ లెన్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి, ఆ -2 కంటే తక్కువే ఉండాలన్నమాట. అంటే లెఫ్ట్ ఐకి 2 కంటే తక్కువ ఉండాలి, రైట్ ఐకి కూడా 2 కంటే తక్కువ ఉండాలి. ఓకే, అలాగే కలర్ బ్లైండ్నెస్ అన్నది ఉండకూడదు మీకు. అలాగే బైనాక్యులర్ విజన్, నైట్ విజన్ అంతా అన్ని టెస్టులు పాస్ అవ్వగలగాలి మీరు. అలాగే ఫిజికల్లీ ఫిట్, అన్ని రకాలుగా ఫిజికల్లీ ఫిట్ అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు అనమాట. అంటే సివియర్ హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండకుండా ఉండాలి. అలా అయితే దాన్ని A3 అంటారు. అలా కాకుండా మీ పవర్ ఆఫ్ ద లెన్స్ 4 కన్నా ఎక్కువ ఉందనుకోండి, అంటే 2 కన్నా ఎక్కువ 4 కంటే తక్కువ ఉంటే దాన్ని B1 కేటగిరీ అంటారు. అలాగే బీ టూ కేటగిరీలో ఈవెన్ 4 దాటి అంటే మీరు వాడుతున్న ఈ లెన్సెస్ ఉంటాయి కదా, మీరు వాడుతున్న స్పెట్స్, ఆ స్పెట్స్ యొక్క పవర్ 4 కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే మీరు డిస్టెన్స్ విజన్ విత్ ఆర్ వితౌట్ పవర్ ఆఫ్ లెన్స్ నాట్ టు ఎక్సీడ్ 4D. అలాగే బైనాక్యులర్ విజన్ టెస్ట్ అనేది పాస్ అవ్వాలి. నైట్ విజన్, మిసోపిక్ విజన్ పాస్ అవ్వకపోయినా పర్లేదు. అలా అయితే దాన్ని B2 అంటారు. ఇంకా C1 అంటే మీకు ఈవెన్ మీరు లాసిక్ సర్జరీ చేయించుకున్న ప్రాబ్లం లేదు, బట్ బేసిక్ విజన్ స్టాండర్డ్ 6/12 6/18 అన్నది ఉండాలన్నమాట. ఓకే, అది C1. సో అట్లీస్ట్ మీ మెడికల్ స్టాండర్డ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుని దాని తర్వాత రైల్వే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. మీకు బేసిక్ రైల్వే మెడికల్ స్టాండర్డ్స్ గురించి చెప్పాను. ఇన్డెప్త్ మెడికల్ స్టాండర్డ్స్ మీదే మీకు వీడియో కావాలంటే ఫర్దర్ వీడియో ఒకటి సపరేట్గా చేస్తాను. ఇన్ కేస్ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకునేదంతా ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి నోటిఫికేషన్కి సంబంధించిన ఏజ్ లిమిట్స్ అనమాట. ఓకే, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ గ్రేడ్ 3కి సంబంధించి మీరు ఏజ్ లిమిట్స్ కనుక చూసుకుంటే గ్రేడ్ 1 సిగ్నల్కి 18 to 33 years వరకు ఉండొచ్చు. జనరల్ అంటే అన్రిజర్వ్డ్ స్టూడెంట్స్ అంటే జనరల్ కేటగిరీ పీపుల్కి అనమాట. వెరాజ్ గ్రేడ్ 3 అయితే 18 to 30 years లోపు ఉండాలి ఏజ్. వెరాజ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 5 years రిలాక్సేషన్ ఉంది. అంటే చెప్పాలంటే మీకు గ్రేడ్ 1 సిగ్నల్కి ఎస్సీ క్యాండిడేట్స్కి అయితే 18 to 38 years, వెరాజ్ గ్రేడ్ 3కి అయితే ఎస్సీ క్యాండిడేట్స్కి 18 to 35 years. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకైతే ఇంకో 3 years రిలాక్షన్ అంటే 18 to 36, అలాగే 18 to 33. ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉన్న కండిషన్స్ అనమాట. ఇవంతా ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించినవి. అలాగే పర్సన్ విత్ డిసేబిలిటీస్కి సంబంధించి రిలాక్సేషన్ ఇవి రిలాక్సేషన్స్ అనమాట. ఇన్ని ఇయర్స్ రిలాక్సేషన్ అంటే అంతకన్నా ఎక్కువ ఉన్నా కానీ పర్లేదని. ఓకే,
అవి ఇన్ డీటెయిల్గా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ క్యాండిడేట్స్. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఓబీసీ వాళ్ళకైతే డేట్ ఆఫ్ బర్త్, ఈ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీ ఏజ్ అన్నది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో ఈ డేట్స్ కన్నా ముందైతే మీరు పుట్టి ఉండకూడదు, అంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలి అంటే. అలాగే 2007 తర్వాత పుట్టిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే 18 నుంచి కదా, సో అందుకని. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3కి సంబంధించి మోడల్ పేపర్ ఏంటి, మీరు ఎగ్జామ్ 100 మార్క్స్కి రాస్తారు, నెగిటివ్ మార్కింగ్ ఉంది. దాంట్లో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్, మ్యాథమెటిక్స్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇదంతా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. విరాజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్. మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఇవి. ఆల్మోస్ట్ రైల్వేలో మీరు ఏ ఎగ్జామ్ చూసుకున్నా సేమ్ ఇవే టాపిక్స్ ఉంటాయి, ఇంతకన్నా కొత్త టాపిక్స్ అయితే ఏం ఉండవు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎన్ని వేకెన్సీస్ అవైలబుల్గా ఉన్నాయో చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్కి కనుక ప్రిపేర్ అవుతుంటే ఇది లెవెల్ 2 పోస్ట్ అనమాట, టెక్నీషియన్ గ్రేడ్ 3. వేరస్ టెక్నీషియన్ గ్రేడ్ 1 అన్నది లెవెల్ 5 పోస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సికింద్రాబాద్ జోన్లో అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో తెలుగు వాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక విషయం చూసుకోండి. ఇక్కడ టెక్నీషియన్ అంటే మనకి టోటల్ 24 జోన్స్ ఉన్నాయి రైల్వేలో. ఈ 24 జోన్స్లో మనం ఏ జోన్ కన్నా అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు సపోజ్ ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అయినా కానీ మీరు సికింద్రాబాద్ జోన్కి అప్లై చేయాలన్న రూల్ ఏం లేదు. అలాగే ఇక్కడ లోకల్ ప్రిఫరెన్సెస్ అంటూ ఏం ఉండవు. సో అందరూ ఇండియన్సే కదా, సో ఎవరు ఏ జోన్లో అన్నా అప్లై చేసుకోవచ్చు. ఏ జోన్లో అయినా ఎగ్జామ్ రాసుకుని ఆ జోన్లో వచ్చిన కట్ ఆఫ్ కనుక క్లియర్ చేస్తే అక్కడ మీరు జాబ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ పోస్టులకి మాత్రమే మీరు అంటే ఆ పోస్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్తో అప్లై చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సికింద్రాబాద్ జోన్ సెలెక్ట్ చేసుకోవద్దు. రీజన్ ఏంటంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి నాట్ ఈవెన్ సింగిల్ పోస్ట్ అవైలబుల్గా లేదు సికింద్రాబాద్లో. మీరు కనుక చూసుకుంటే ఇక్కడ వేకెన్సీస్ 0 టోటల్గా. సో గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సికింద్రాబాద్ జోన్ జోలికి రావద్దు. అలాగే ఎవరైతే గ్రేడ్ 3 టెక్నీషియన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్న వేకెన్సీస్ 58. వెరాస్ ఓబీసీ వాళ్ళకి 22 పోస్ట్స్ ఉన్నాయి. అంటే ఓబీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఎస్టీ వాళ్ళు వీళ్ళందరూ ఈ అన్రిజర్వ్డ్ పోస్ట్లో కూడా కాంపిటీషన్ అన్నది ఉంటుంది. ఓకే. సో ఇన్ టోటల్ మనకి అన్ని కేటగిరీస్ కలుపుకుని 113 పోస్ట్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి సికింద్రాబాద్ జోన్లో అయితే. నేను ఇక్కడ ఓన్లీ ఏ జోన్స్లో అయితే మన తెలుగు వాళ్ళు అప్లై చేసుకుంటారో ఆ జోన్స్లో ఉన్న వేకెన్సీస్ గురించి డీటెయిల్గా మీకు చెప్తున్నాను. అలాగే మీకు ఒక విషయం చెప్పాలి, జనరల్గా సికింద్రాబాద్ కట్ ఆఫే ఎక్కువ ఉంటుంది అంటే మిగతా జోన్స్తో కంపేర్ చేసుకుంటే. రీజన్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద హిందీ పీపుల్ వచ్చి కంపీట్ అవుతారు సికింద్రాబాద్ జోన్లో. సో అందుకని యూజువల్గా సికింద్రాబాద్ జోన్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది చెన్నై జోన్తోనూ, బెంగళూరు జోన్తోనూ, లేదా బిలాస్పూర్, ఒడిశా, భువనేశ్వర్ జోన్లతో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ చెన్నై జోన్లో ఇక్కడ వేకెన్సీస్ చాలా ఎక్కువ ఉన్నాయి వెన్ కంపేర్ టు సికింద్రాబాద్లో మీకు ఎన్ని పోస్ట్స్ ఉన్నాయి, టోటల్ 113 పోస్ట్స్ ఉన్నాయి. వేరాజ్ సికింద్రాబాద్లో టోటల్ గ్రేడ్ 3 పోస్టులు కనుక చూసుకుంటే 1338. వేరాజ్ గ్రేడ్ 1 పోస్టులు 9 ఉన్నాయి. మొత్తానికి లేకపోవడం కన్నా ఎన్నో కొన్ని ఉండటం బెటరే కదా. సో అందుకని మీరు కనుక చూసుకుంటే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చెన్నైలో ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఎవరైతే గ్రేడ్ 1 సిగ్నల్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీకు సికింద్రాబాద్ అయితే అసలు టోటల్లీ గ్రేడ్ 1కి సంబంధించి పోస్టులే లేవు కాబట్టి సికింద్రాబాద్ అప్లై చేసుకోవడం వేస్ట్. సో మీరు చెన్నైలో అప్లై చేసుకోవడం బెటర్ ఆప్షన్. నెక్స్ట్ ఈవెన్ గ్రేడ్ 3 వాళ్ళు కూడా చూసుకుంటే నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అన్నీ చెన్నైలో చాలా ఎక్కువ ఉన్నాయి వెన్ కంపేర్ టు సికింద్రాబాద్. సో చెన్నై ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఈవెన్ గ్రేడ్ 3 పోస్టులు మీరు చెక్ చేసుకున్నా కానీ.
నెక్స్ట్ నెక్స్ట్ మన తెలుగు వాళ్ళు ఎక్కువ అప్లై చేసుకునే జోన్ బెంగళూరు. బెంగళూరులో కూడా బెంగళూరులో కూడా మీకు ఆల్మోస్ట్ టోటల్ 9 పోస్ట్స్ ఉన్నాయి గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి. అంటే మీరు ఇక్కడ కనుక చూసుకుంటే చెన్నైలోను గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి 9 పోస్ట్స్ ఉన్నాయి. ఈవెన్ ఇక్కడ బెంగళూరులో చూసుకున్న గ్రేడ్ 1కి సంబంధించి టోటల్ 9 పోస్ట్స్ ఉన్నాయి. సో నన్ను కనుక అడిగితే మీరు గ్రేడ్ 1కి సంబంధించి మీరు బెంగళూరు పెట్టుకోవడం బెటరా, చెన్నై పెట్టుకోవడం బెటరా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే గ్రేడ్ 1ని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మోస్ట్లీ బెంగళూరు చూస్ చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే ఈవెన్ చెన్నైతో కంపేర్ చేసుకుంటే బెంగళూరులో కట్ ఆఫ్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో గ్రేడ్ 1 వాళ్ళకి చెన్నైలోను బెంగళూరులోను సేమ్ పోస్ట్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ మీరు గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి బెంగళూరు పెట్టుకుంటాం బెటర్ ఆప్షన్ ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో. ఈవెన్ గ్రేడ్ 3కి సంబంధించి చెన్నై ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 131 వేకెన్సీసే ఉన్నాయి. నెక్స్ట్ బిలాస్పూర్లో చూసుకుంటే గ్రేడ్ 1కి సంబంధించి టోటల్ వేకెన్సీస్ 11 ఉన్నాయి. బెంగళూరు ఆర్ బిలాస్పూర్ అని నన్ను అడిగితే రెండిట్లో ఏదైనా ఓకే. అంటే ఒక్కొక్కసారి బిలాస్పూర్ కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, ఒక్కోసారి బెంగళూరు కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. సో ఇది టోటల్లీ మీ చాయిస్. ఇంకా గ్రేడ్ 1 సిగ్నల్ గ్రేడ్ 1కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, వెరాజ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు బిలాస్పూర్లో వేకెన్సీస్ ఈవెన్ సికింద్రాబాద్ కన్నా చాలా తక్కువ ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ ఇక్కడ 60 ఉన్నాయి. సో బిలాస్పూర్ అంత బెటర్ ఆప్షన్ కాదు టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి. నెక్స్ట్ భువనేశ్వర్లో కూడా సేమ్. ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి ఓన్లీ ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. సో గ్రేడ్ 1 సిగ్నల్కి సంబంధించి ఇది అస్సలు బెస్ట్ చాయిస్ కాదు. ఈవెన్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి 37 పోస్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది కూడా బెస్ట్ చాయిస్ కాదు. సో మన తెలుగు వాళ్ళకి ఈ ఇయర్ వచ్చిన వేకెన్సీస్ బట్టి చూసుకుంటే ఫస్ట్ బెటర్ ఆప్షన్ చెన్నై, నెక్స్ట్ బెటర్ ఆప్షన్ బెంగళూరు. దాని తర్వాత మీరు ఇంకా సికింద్రాబాద్ పెట్టుకోవడం బెటర్ నన్ను అడిగితే. ఓకే, ఇప్పటి వరకు మనం టోటల్ వేకెన్సీస్ అదంతా చూసాం. ఇప్పుడు మన స్ట్రాటజీ ఏంటి? టోటల్ అంటే జనరల్గా మన హోమ్ టౌన్ వచ్చేసి సికింద్రాబాద్ జోన్ కదా. సో అందుకని ఇక్కడ టోటల్ పోస్ట్ 113 అని చెప్పి మీకు మెన్షన్ చేశాను. గ్రేడ్ 3కి సంబంధించి. గ్రేడ్ 1కి సంబంధించి నాట్ ఈవెన్ ఏ సింగిల్ పోస్ట్ లేదు అక్కడ. నెగిటివ్ మార్కింగ్ ఉన్నది. అంటే 100 మార్క్స్కి మీరు యాక్యురేట్గా మోర్ దెన్ 90 అన్నది మీరు అటెంప్ట్ చేయాలి. సో దట్ మీరు 90 కంటే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. దట్టు ఇన్ దట్ 95 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేస్తే అట్ మ్యాక్స్ మీరు ఒక 4 to 5 క్వశ్చన్స్ మాత్రమే రాంగ్ చేయాలి. అంతకంటే ఎక్కువ రాంగ్ చేయకూడదు. ఓకే, అంత యాక్యురసీ మీరు మెయింటైన్ చేయాలి. ఇది పాసిబుల్ అంటే పాసిబుల్. ఎందుకంటే మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, అంత కష్టంగా ఉండవు రైల్వేలో. మినిమం రిక్వైర్డ్ స్కోర్ 80+ ఉండాలి మీరు ఏ కేటగిరీ అయినా కానీ. జనరల్ కేటగిరీ అయితే 80+ కూడా కాదు, ఈవెన్ మోర్ దాన్ 85 ఉండాలి. మీ టార్గెట్ ఎప్పుడు ఎక్కువ పెట్టుకోవాలి. సో దట్ మీకు అంతకంటే తక్కువ మార్క్స్ వచ్చినా ప్రాబ్లం ఉండదన్నమాట. అలాగే మన ఆర్డర్ ఆఫ్ ప్రిపరేషన్ ఇప్పుడు ఫస్ట్ రీజనింగ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కంప్లీట్ చేయండి. అలాగే ఆప్టిట్యూడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, నెక్స్ట్ జీకే చేయండి. అలా కాకుండా ఎవరైతే టెక్నీషియన్ గ్రేడ్ 1కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అన్నది కూడా యాడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్లాసెస్ ఎవరైతే అంటే మన ఛానల్ని నేను అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రీజన్ ఏంటంటే మన సబ్స్క్రిప్షన్లో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్ స్టడీ ప్లాన్ అనేది నేను ఇస్తాను మీ అందరికీ. అలాగే స్ట్రాటజీ అన్నది కూడా నేను చెప్తాను. అంటే మీరు ఎలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, మీకు ఉన్న ఎగ్జామ్ టైంలో ఎలా కంప్లీట్ చేయాలి, ఫస్ట్ ఏ క్వశ్చన్స్ జోలికి వెళ్ళాలి, ఎన్ని రౌండ్స్ కింద పెట్టుకోవాలి ఏంటి, ఇదంతా డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మొత్తం సిలబస్ అంతా నేను కంప్లీట్ చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లో. దట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఏమీ సెపరేట్ టెస్ట్ సిరీస్లు పెట్టట్లేదు, లేదా మనీ కోసం అని చెప్పి సెపరేట్గా ఈ క్లాసుల్లో జాయిన్ అవ్వండి, లేదా ₹1 క్లాసులు చెప్తాను నేను. ఇటువంటి స్టంట్లు ఏం చేయను నేను. మీకు డీటెయిల్గా క్లాసెస్ మొత్తం చెప్తాను.
నాకు దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఏం ఉండదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంతే. ఎందుకంటే నేను అన్‌ఎంప్లాయిడ్‌గా ఉన్నప్పుడు నేను అన్ని కోర్సెస్ అమౌంట్ కట్టి జాయిన్ అవ్వాల్సొచ్చింది. అలాంటి సిట్యుయేషన్ మీకు రాకూడదు. నా నాతోటి ఆస్పిరెంట్స్ కాబట్టి మీరందరూ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్‌లో సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశంతోని నేను రైల్వే క్లాసెస్ చెప్దామని చెప్పి అనుకున్నాను. రీజన్ ఏంటంటే రైల్వే అన్నది చాలా ఈజీ వన్ వెన్ కంపేర్డ్ టు రిమైనింగ్ అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఈ విషయం నాకే నేను ప్రిపేర్ అవుతున్నప్పుడే నాకు ఈ విషయం అర్థమైంది. యాక్చువల్‌గా నేను ఏం ప్రిపేర్ అవ్వలేదు. జస్ట్ ఎగ్జామ్ ముందు ఒక 1 మంత్ ముందు బుక్ ఓపెన్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూసాను అంతే. అలాగే కొన్ని సబ్స్క్రిప్షన్స్ తీసుకొని కొన్ని వీడియోస్ అవి చూశాను. కొన్ని కోర్సెస్ అయ్యి పేమెంట్ అమౌంట్ అది కట్టి. బట్ నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను ఏ వీడియోస్ అయితే చూసానో అయి అమౌంట్ కట్టి తీసుకున్న వీడియోస్ కూడా అంత యూజ్‌ఫుల్ ఏమి అనిపించలా. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ ఆహ్, కూర్చొని ప్రిపేర్ అయితే అలాగే వైసీటీ బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోయింది నాకు. సో, నా నేను బట్ స్టిల్ నేను కొన్ని మిస్టేక్స్ అనేవి చేశాను నా ప్రిపరేషన్‌లో. ఆ మిస్టేక్స్ మీరు చేయకుండగా మీకు కొంత టైం సేవ్ అవుతుంది అని చెప్పి ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశాను. నేను మీకు క్లాసెస్ చెప్పడానికి నా క్వాలిఫికేషన్ ఏంటి అంటే నేను ఆర్ఆర్‌బీ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామ్ అనేది క్లియర్ చేశాను. సో, నేను ఆ కాన్ఫిడెన్స్‌తోనే మీకు క్లాసెస్ చెప్దామని ముందుకొచ్చాను. ప్రి ఆర్ఆర్‌బీ జూనియర్ ఇంజినీర్ ఎగ్జామ్ టెక్నికల్ దాంట్లో లెవెల్ 6 పోస్ట్. సో, నేను ఎలిజిబుల్ అనుకుంటున్నాను మీకు క్లాసెస్ చెప్పడానికి. నెక్స్ట్ మన సబ్స్క్రిప్షన్ యొక్క ప్రైస్ ఏంటి అంటే మీరు కన్సిస్టెంట్‌గా మన వీడియోస్ చూడండి. అలాగే నా మీద పూర్తి నమ్మకం ఉంచుకొని నేను చెప్పిన స్టడీ ప్లాన్ ఫాలో అవ్వండి. ఇదే మీరు నాకు పే చేయాల్సిన ప్రైస్. సో దట్ మీకు వచ్చే ఇన్ రిటర్న్ మీకు వచ్చే రిజల్ట్ ఏంటంటే మీకు రైల్వేలో జాబ్ అనేది వస్తుంది. అలాగే నాట్ ఈవెన్ ఇన్ ప్రిపరేషన్ ఈవెన్ మీకు పర్సనల్‌గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే లైక్ ఫైనాన్షియల్‌గా నేనేమి హెల్ప్ చేయలేను గానీ ఏదైనా కొంత అడ్వైజెస్ ఏమైనా నా సైడ్ నుంచి ఇవ్వగలిగితే మీకు ఇస్తాను. సో, యాస్ ఎ బ్రదర్. ఓకే. సో, మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. అలాంటి వీడియోస్ నేను మన ఛానల్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆల్సో క్లాసెస్ అనేవి ఆగస్ట్ మిడ్ నుంచి స్టార్ట్ అవుతాయి మన ఛానల్‌లో. కన్సిస్టెంట్‌గా వీడియోస్ అనేవి మీరు ఫాలో అవ్వాలి. సో దట్ మీరు సబ్స్క్రిప్షన్ చేసుకుంటే నేను ఎప్పుడైతే వీడియో పెడతానో వెంటనే మీకు యూట్యూబ్ హోమ్ స్క్రీన్‌లో నా వీడియో అన్నది వస్తుంది. మీరు ఈజీగా కంప్లీట్ చేసుకుంటారు. ఎప్పటి వీడియోస్ అప్పుడు కంప్లీట్ చేసుకుంటే ఈజీ అవుతుంది మీకు. ఓకే. మన టార్గెట్ ఏంటంటే మన ఛానల్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే కన్సిస్టెంట్‌గా మన వీడియోస్ ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ రైల్వే జాబ్ రావాలి. ఇదే మన టార్గెట్. ఓకే. థ్యాంక్ యూ. నా నా వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మోస్ట్ ఆఫ్ ద అన్‌ఎంప్లాయిడ్ పీపుల్‌కి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. వాళ్ళ లైఫ్‌లో కూడా ఒక పాజిటివ్ చేంజ్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.